హలో పీపుల్, వెల్కమ్ టు పైథాన్ లైఫ్. ఈరోజు మనము హెచ్టిఎంఎల్లో ఫార్మాటింగ్ ట్యాగ్ గురించి మాట్లాడుకుందాం. అండ్ అంతకంటే ముందుగా మీరు 40+ ఐటీ కోర్సెస్ నేర్చుకోవాలి అన్నా కూడా, లేదంటే ఐటీ గురించి టోటల్ అవేర్నెస్ రావాలి అన్నా కూడా, అండ్ అలాగే డైలీ జాబ్ అప్డేట్స్ రావాలి అన్నా కూడా జస్ట్ మీరు పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనము ఫార్మాటింగ్ ట్యాగ్ అంటే ఏంటి, అసలు ఎందుకు యూస్ చేస్తారు, ఫార్మాటింగ్ ట్యాగ్లో ఇంకేమైనా ట్యాగ్స్ ఉంటాయా, రండి మనం చూసేద్దాం. ఫార్మాటింగ్ ట్యాగ్స్ ఫస్ట్ ఇది ఎందుకు యూజ్ చేస్తారో చూసేద్దాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను చూడండి. ఇలా ఇది ఒక మీ టెక్స్ట్ బుక్ అనుకోండి. దీంట్లో మీరు చదువుతుంటే కనుక ఇలా చాలా లైన్స్ ఉంటాయి. అయితే అన్నీ ఒకేలా ఉంటాయా? కొన్ని ఇంపార్టెంట్వేమో బోల్డ్ చేసి ఉంటారు, కొన్ని డిఫరెంట్గా ఉండేవేమో ఇటాలిక్లో పెడతారు, కొన్ని ఏమో చాలా ఇంపార్టెంట్ ఉంటే మార్క్ చేసి పెడుతుంటారు. ఏమన్నా ఇంకా డిఫరెంట్గా ఫాంటింగ్లో ఏదన్నా చేంజెస్ ఉంటే అలా డిఫరెంట్ టెక్స్ట్ ఫాంట్ అనేది మనకి ఒక పారాగ్రాఫ్లో లేకపోతే ఒక పేజ్లో అనేది చూస్తూ ఉంటాం కదా జనరల్గా. సో అలా ఎలా చేస్తాం? మన వెబ్ పేజెస్కి అవి యాడ్ చేయొచ్చా, అలా మనం స్టైల్ చేయొచ్చా మన వెబ్ పేజ్లో అంటే చేయొచ్చు. అది ఎలానో చూసేద్దాం రండి. సో నేను ఫార్మాటింగ్ ట్యాగ్ అంటే జనరల్గా చెప్పాను కదా, అలా మన వెబ్ పేజెస్కి స్టైల్ని యాడ్ చేసుకోవడానికి, మన వెబ్ పేజెస్కి ఒక ఫార్మాట్, ఒక ఫాంట్ని ఇవ్వడానికి మనము ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తామన్నమాట. ఇప్పుడు మనము ఫార్మాటింగ్ ట్యాగ్స్లో ఏమేమి ట్యాగ్స్ ఉంటాయో చూసేద్దాం. ఇక్కడ నేను రిప్రజెంట్ చేశాను కదా, బీ, స్ట్రాంగ్, మార్క్, స్మాల్, సబ్ అండ్ సబ్ అనేసి. సో ఇవన్నీ కూడా మనకి ఫార్మాటింగ్ ట్యాగ్స్లో మెయిన్ అంటే ఇవే అన్నమాట. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అని వీటినే అంటాం. సో ఇవి ఏంటో, అసలు ఎలా వర్క్ చేస్తాయో మనం చూసేద్దాం. సో ఫస్ట్ వన్ వచ్చేసి యాంగులర్ బ్రాకెట్స్లో బీ అని కనిపిస్తుంది, రైట్? సో దాన్ని మనము ఏమంటామంటే బోల్డ్ అని అంటామన్నమాట. అంటే బోల్డ్ని డిఫైన్ చేయడానికి, డిఫైన్స్ బోల్డ్ని డిఫైన్ చేయడానికి యూజ్ చేస్తారు. స్ట్రాంగ్ ఇది ఎందుకంటే మనకి ఏదైనా మన వెబ్ పేజ్లో ఒక స్ట్రాంగ్గా ఏదైనా వర్డ్స్ పెట్టాలి అంటే దీన్ని మనము యూజ్ చేస్తాం, స్ట్రాంగ్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. అండ్ తర్వాత వచ్చేసరికి మార్క్, మన వెబ్ పేజ్లో ఏదైనా మార్క్ చేయాలి అన్న ఏదైనా వర్డ్, అప్పుడు మనము మార్క్ ట్యాగ్ని యూజ్ చేస్తామన్నమాట. మార్క్ ఇది యాంగులర్ బ్రాకెట్స్లోనే రిప్రజెంట్ చేయాలి. అండ్ మన వెబ్ పేజ్లో ఏదైనా స్మాల్ వర్డ్స్ అలాంటివి రావాలి అంటే స్మాల్ ట్యాగ్ని యూజ్ చేయాలి. ఇట్ డిఫైన్స్ స్మాల్ అనమాట, డిస్క్రైబ్ స్మాల్. అండ్ సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ మీకు ఐడియానే ఉంటుంది ఐడియా అనేది. సో సబ్స్క్రిప్ట్ అనమాట సబ్ అంటే. అండ్ ఇది వచ్చేసి డిఫైన్ సూపర్ స్క్రిప్ట్. ఇక్కడ నేను ఈ సబ్స్క్రిప్ట్ అండ్ సూపర్ స్క్రిప్ట్ కూడా చెప్తాను. సబ్ అంటే నథింగ్ బట్ మనం ఇలా రాస్తుంటాం కదా, దీనిపైన ఇలా స్క్వేర్స్లో మనం పైన యూజ్ చేస్తాం కదా, దీన్ని మనం సబ్స్క్రిప్ట్ అనేసి అంటాం. మరి సూపర్ స్క్రిప్ట్ అంటే కింద యూజ్ చేస్తాం అన్నమాట. ఇలా దీన్ని మనము సూపర్ స్క్రిప్ట్ అంటాం, దీన్ని మనం సబ్స్క్రిప్ట్ అనేసి అంటాం అన్నమాట. సో మీకు డౌట్ రావద్దు అనేసి మళ్ళీ ఇలా ఎగ్జాంపుల్ కూడా తీసుకొని చూపించాను. ఆల్రైట్, ఇప్పుడు మనము ఒక ఎగ్జాంపుల్తో దీన్ని ఎండ్ చేసేద్దాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ అనేది తీసుకుంటున్నాను. సో హెచ్టిఎంఎల్ ట్యాగ్ని ఓపెన్ చేసుకున్నాను. ఇప్పుడు డైరెక్ట్గా పారాగ్రాఫ్ ట్యాగ్కి వెళ్తాం. అండ్ దీంట్లో మనకి ఫస్ట్ వన్ వచ్చేసి బోల్డ్ కదా, బోల్డ్లో నేను ఏం రావాలి అనుకుంటున్నానంటే స్మాల్ వర్డ్స్ తీసుకుందాం. బోల్డ్ ట్యాగ్ క్లోజ్ చేసా, మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేసా. లైక్ దిస్ నేను అన్నీ ఇక్కడ స్మాల్ ఎగ్జాంపుల్స్ అనేవి తీసుకుంటున్నాను. స్ట్రాంగ్ ట్యాగ్ హాయ్ అనే పెడతాను, స్ట్రాంగ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ని కూడా
పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి ఎన్నైనా తీసుకోవచ్చు అని మీకు ఆల్రెడీ చెప్పాను ఒక HTML స్ట్రక్చర్లో. సో ఇన్నిసార్లు తీసుకుంటుంది అనేసి అనుకోకండి, ఎన్నిసార్లు అయినా కూడా తీసుకోవచ్చు. మార్క్, నెక్స్ట్ వన్ వచ్చేసి స్మాల్ రైట్. పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేశాను. ఇక్కడ ఓపెన్ చేస్తున్నాం కదా, ఇక్కడ కూడా క్లోజ్ చేయడం అనేది మర్చిపోకండి. సబ్స్క్రిప్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్లో ఓపెన్ చేశాను. హాయ్ సబ్ని క్లోజ్ చేశాను అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ని కూడా క్లోజ్ చేశాను. అండ్ ఫైనల్గా వచ్చేసరికి సూపర్ స్క్రిప్ట్. దీనికి అవుట్పుట్ ఎలా వస్తుందంటే, నేను దీన్ని ప్రాక్టికల్గా కూడా వేరే ఎగ్జాంపుల్ లైక్ తీసుకుని రన్ చేసి చూపిస్తాను. లైక్ దీంట్లో కొన్ని అవుట్పుట్స్ అయితే చూసేద్దాం. ఫస్ట్లీ బోల్డ్ కదా, హాయ్ అనేది కొంచెం బోల్డ్గా అనేది వస్తుంది అనమాట. మీకు అవుట్పుట్లో చూపిస్తే చాలా క్లారిటీ ఉంటుంది. ఇలా బోల్డ్గా ఉంటుంది. స్ట్రాంగ్ అంటే లైక్ స్ట్రాంగ్గా, కొంచెం బోల్డ్ కంటే కొంచెం అలా ఉంటుంది. మార్క్ అంటే లైక్ మార్క్ చేసి ఉంటుంది అనమాట ఇలా. అండ్ స్మాల్ అంటే స్మాల్ లెటర్స్లో ఇలా వస్తుంది. అండ్ సబ్స్క్రిప్ట్ అన్నాం కదా, దానికి కూడా లైక్ ఇక్కడ A అని పెడదాం, ఇక్కడ B అని పెడదాం, ఇలా వస్తుంది అనమాట. ఇది అవుట్పుట్ అండి. అండ్ దీనికి నేను ప్రాక్టికల్గా కూడా నెక్స్ట్ చూస్తాను, సో చూసేయండి. అండ్ దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అండి. జస్ట్ గుర్తుపెట్టుకోండి, మన ఫాంట్ని, మన టెక్స్ట్ని మనము ఒక ఫాంట్ చేంజ్ చేయడానికి, స్టైల్ ఇవ్వడానికి అయితే మనము ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి యూజ్ చేస్తాను. ఈ 6 ట్యాగ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి. దట్స్ ఇట్ అండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ HTMLలో ఫార్మాటింగ్ ట్యాగ్స్. అండ్ దిస్ ఈజ్ అంతే అండి. థ్యాంక్ యూ. అండ్ ఫర్దర్ వీడియోస్లో నేను నెక్స్ట్ ట్యాగ్స్ అన్నీ కూడా చెప్తాను. అండ్ వెంటనే పైథాన్ లైఫ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. అండ్ ఈ వీడియోని వెంటనే లైక్ అండ్ షేర్ కూడా చేసేయండి. హలో అండి, ఇప్పుడైతే మనము ఫార్మాటింగ్ ట్యాగ్స్కి ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ అనేది చూసేద్దాం. ఫస్ట్గా అయితే నేను నా ఫోల్డర్లో, అంటే రూపా HTML కోడ్ అనే ఫోల్డర్లో HTML ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. చేసేసి ఎంటర్ క్లిక్ చేశాను. తరువాత నేను టైటిల్లో టైటిల్ ట్యాగ్ ఓపెన్ చేసి ఇక్కడ నేను ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేసి యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు టైటిల్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. తరువాత బాడీ ట్యాగ్ అనేది ఓపెన్ చేస్తున్నాను. బాడీ ట్యాగ్ క్లోజ్ చేశాను. సో ఓపెన్ అనేది చేయాలి కాబట్టి బాడీ ట్యాగ్ ఓపెన్ చేసి ఇప్పుడు నేను H1 ట్యాగ్లో H1 ట్యాగ్ ఓపెన్ చేసి లెట్స్ స్టార్ట్ అనేసి H1 ట్యాగ్ని క్లోజ్ చేశాను. సో ఇప్పుడు పారాగ్రాఫ్ ట్యాగ్స్లో మనము ఈ ఫార్మాటింగ్ ట్యాగ్ అనేది యూజ్ చేసేద్దాం. ఇప్పుడు నేను స్ట్రాంగ్ ట్యాగ్ యూజ్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ అని పెట్టేసి స్ట్రాంగ్ ట్యాగ్ ఇస్తున్నాను. స్ట్రాంగ్ ట్యాగ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాను. యాడ్ చేసి పైథాన్ లైఫ్ అనేసి పెడుతున్నాను. పెట్టి
స్ట్రాంగ్ ట్యాగ్ని క్లోజ్ చేస్తున్నాను. రైట్. తరువాత ఇక్కడ మనము పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసాం కాబట్టి పారాగ్రాఫ్ ట్యాగ్ క్లోజ్ చేయడం మర్చిపోకూడదు. తరువాత ఎంటర్ క్లిక్ చేసి నెక్స్ట్ లైన్లో మనము మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగే యూజ్ చేద్దాం. ఇక్కడ నేను ఒక ఇటాలిక్ ఫాంట్ రావడానికి ఈఎం అనేసి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఈ ట్యాగ్ ఓపెన్ చేసి ఈఎం అనే ట్యాగ్ ఓపెన్ చేసి మళ్ళీ పైథాన్ లైఫ్ అనేసి ఇస్తున్నాను. సో మీకు పైథాన్ లైఫే ఎన్ని ఫాంట్స్గా వస్తాయి, అసలు ఏమేమి డిఫరెన్స్ అనేసి మీకు ఒక్కటే వర్డ్ అనేది ఇస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది కదా. సో దీన్ని మళ్ళీ క్లోజ్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన ట్యాగ్స్ అనేవి క్లోజ్ చేయాలి, అప్పుడే మనకి అవుట్పుట్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను కాబట్టి పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది క్లోజ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగే యూజ్ చేస్తున్నాను. ఇక్కడైతే నేను అండర్లైన్ అనేది రావాలి అనుకుంటున్నాను. సో దీనికి కూడా లైక్ మనము పైథాన్ లైఫ్ అనేసి యూజ్ చేద్దాం, కానీ అండర్లైన్కి మనము యూ అనేసి యూజ్ చేయాలన్నమాట. సో యూ అనేది ట్యాగ్ అనమాట. ఇక్కడ యూ అని పెట్టి అండర్లైన్కి పైథాన్ లైఫ్ అనేది పెడదాం. యూ ట్యాగ్ క్లోజ్ చేయాలి కదా, యూ అంటే అండర్లైన్ అనమాట. క్లోజ్ చేశాను. పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేశాను కాబట్టి పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేయాలి. తర్వాత వచ్చేసరికి ఇప్పుడు మనము మార్క్ చేయడానికి యూజ్ చేద్దాం. మళ్ళీ మార్క్ కోసం పారాగ్రాఫ్ ట్యాగ్ ఓపెన్ చేసి దిస్ ఈజ్ అని పెట్టి మార్క్ ట్యాగ్కి అయితే కనుక మనము మార్క్ అనే ట్యాగ్ యూజ్ చేయాలి. మార్క్ అనే ట్యాగ్ ఓపెన్ చేసి పైథాన్ లైఫ్ అనేసి క్లిక్ చేస్తున్నాను. తర్వాత మార్క్ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. అండ్ పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేయాలి కదా మర్చిపోకుండా. సో పారాగ్రాఫ్ ట్యాగ్ కూడా క్లోజ్ చేస్తున్నాం అన్నమాట. తర్వాత ఇవన్నీ కూడా మనకి లైక్ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ అనమాట. ఇప్పుడు నేను ఇంకా లాస్ట్ ఫాంట్ స్మాల్గా రావడానికి అసలు ఏం యూజ్ చేస్తారో చూద్దాం. మళ్ళీ పారాగ్రాఫ్ అంటే మీకు ఇష్టం ఉన్న ట్యాగ్స్లో మీరు ఎక్కడైతే మార్క్ కావాలో, ఎక్కడైతే మీ క్రియేటివిటీని బట్టి మీకు మీ లైక్ సిచ్యువేషన్ని బట్టి మీరు ఈ ట్యాగ్స్ అనేవి యూజ్ చేయొచ్చు. సో నేనైతే ఇక్కడ సింపుల్గా చూపిస్తున్నాను, కానీ మీరైతే మీ సిచ్యువేషన్ని బట్టి మీ వెబ్ పేజ్లో ఎక్కడ స్మాల్ ఉండాలి, ఎక్కడ అండర్లైన్ ఉండాలి, ఎవ్రీథింగ్ ఒకసారి చూసుకొని యూజ్ చేసుకోవాలి అన్నమాట. నేనైతే ఇక్కడ ఏ ట్యాగ్ ఎలా వర్క్ చేస్తుంది అనేసి చూపిస్తున్నాను. ఒక వెబ్ పేజ్ అయితే నేను రెడీ చేయట్లేదు కదా ఇప్పుడు. సో ఇప్పుడు నేను మళ్ళీ పారాగ్రాఫ్ ట్యాగ్ని క్లోజ్ చేయాలి. తర్వాత ఎంటర్ క్లిక్ చేశాక ఏ ట్యాగ్స్ అయితే ఓపెన్ చేసామో అది మనం చూసుకోవాలి అన్నాను కదా. బాడీ ట్యాగ్ అయితే ఓపెన్ చేశాను. సో ఫస్ట్ బాడీ ట్యాగ్ క్లోజ్ చేస్తున్నాను. తర్వాత HTML ఒక్కటి బ్యాలెన్స్ ఉంది. సో HTMLని క్లోజ్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు దీన్ని మనము సేవ్ చేయాలి. సేవ్ చేయాలంటే షార్ట్కట్ కీ ఏంటి? Ctrl+S కదా. Ctrl+S క్లిక్ చేశాక మనం ఏ ట్యాగ్స్ని అయితే యూజ్ చేస్తున్నాం, ఫార్మాటింగ్ ట్యాగ్స్ కదా. ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనే నేమ్ ఇచ్చి మనం సేవ్ చేసుకుందాం. ఫర్దర్ మనము ఇన్ కేస్ కోడ్ చూసుకోవాలి అన్నా కూడా ఈజీగా మనం యాక్సెస్ చేసుకోవచ్చు. .html అనేసి ఫైల్ని సేవ్ చేశాను. ఇదైతే నా ఫోల్డర్లో సేవ్ అయింది. ఫోల్డర్ని కూడా మీరు చెక్ చేసుకోవాలి. సేవ్ చేశాను. ఇప్పుడు రన్ అవ్వాలంటే షార్ట్కట్ కీ ఏంటి? F5 కదా. F5ని అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ నేను వెబ్ క్రోమ్ అనేసి సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో అర్థమైంది కదా. నేనైతే ఇక్కడ
టైటిల్లో ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి ఇచ్చాను. సో ఇక్కడ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేది ఈ ప్లేస్లో ఉంది. తర్వాత H1లో నేను లెట్ స్టార్ట్ అనేసి ఇచ్చాను. సో ఇక్కడ లెట్ స్టార్ట్ అనేసి ఇలా వచ్చింది. తరువాత నేనైతే ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఫస్ట్ నేను స్ట్రాంగ్ ట్యాగ్ని యూజ్ చేశాను. కాబట్టి మీరు ఇక్కడ చూస్తున్నారా, పైథాన్ లైఫ్ అనేది స్ట్రాంగ్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ అయితే నేను EM అంటే ఇటాలిక్ రావడానికి EM అనే ట్యాగ్ని యూజ్ చేశాను. సో ఇక్కడ మనకి పైథాన్ లైఫ్ అనేది ఇటాలిక్గా వచ్చిందనమాట. తర్వాత అయితే నేను అండర్లైన్ రావడానికి U అనే ట్యాగ్ని యూజ్ చేశాను కదా. సో ఇక్కడ మనకి పైథాన్ లైఫ్కి అండర్లైన్ అనేది వచ్చిందనమాట. తర్వాత వచ్చేసరికి నేను మార్క్ ట్యాగ్ని యూజ్ చేశాను కదా. ఈ మార్క్ ట్యాగ్ని మనం ఎందుకు యూజ్ చేస్తామంటే లైక్ హైలైట్ అవ్వడానికి, ఇలా హైలైట్ అవ్వడానికి మనం మార్క్ ట్యాగ్ని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి పైథాన్ లైఫ్ అనేది హైలైట్ అయ్యి ఒక కలర్లో డిస్ప్లే అయిందనమాట. తరువాత నేనైతే ఫైనల్గా స్మాల్ అనే ట్యాగ్ని యూజ్ చేశాను కదా, ఇక్కడ మీరు చూసినట్టుగా అయితే. సో ఈ పైథాన్ లైఫ్ అనే వర్డ్ మనకి స్మాల్గా వచ్చింది. సో ఇలా డిఫరెంట్ స్టైల్స్ మనం యాక్సెస్ చేసుకోవాలి అంటే ఫార్మాటింగ్ ట్యాగ్స్లో ఇలా డిఫరెంట్ మళ్ళీ ఫార్మాటింగ్ ట్యాగ్స్లో ఈ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. స్ట్రాంగ్ అనేసి ఇటాలిక్ రావాలంటే ఈఎం అనేసి, అండ్ అండర్లైన్ రావాలంటే U అని, ఇంకా మార్క్ చేయాలంటే మార్క్ అని, స్మాల్గా రావాలంటే స్మాల్ అని, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫార్మాటింగ్ ట్యాగ్స్ అనేవి ఉంటాయి. వీటన్నిటికి కూడా మనము గుర్తుపెట్టుకుని యూజ్ చేసుకోవాలి అనమాట. మన వెబ్ పేజ్లో ఎక్కడ స్టైల్ చేయాలి అన్నా కూడా, ఫార్మాటింగ్స్ చేయాలి అన్నా కూడా ఈ ట్యాగ్స్ని అయితే మనం యూజ్ చేస్తామన్నమాట. I hope you all understood. Stay tuned for next videos. Thank you.